సభాధ్యక్షులు సామెల్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆయనకి నేను ఎక్కువ మటుకు ఆయన వీడియోలు చూస్తుంటా మంచిగా ప్రేరణ, సబ్జెక్టు, తర్వాత ఎవరైనా అన్యాయం చేస్తే తప్పకుండా భయపడకుండా ప్రసంగాలు ఉంటాయి. కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తి మొదటిసారి కలవడం నేను స్కైలా బాబును. ప్రత్యేక ప్రతినిధికి ధన్యవాదాలు. అలాగే రఘు గారికి, కృష్ణ, వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఏదైతే నాగమణి హత్య ఏదైతే పత్రికలు ప్రకటిస్తారో పరువు హత్య అని ఇప్పుడే మన స్కైలాబాబు గారు చెప్పారు. ఇది దురహంకార హత్య, కుల దురహంకార హత్యగా అని అనవాలని ఇప్పుడే స్కైలాబాబు గారు చెప్పిండు. అది వాస్తవం కూడా. పత్రికలలో కూడా అది రావాలని, పరువు హత్య అని రాయకుండా కుల దురహంకార హత్య అని రాయాలని కూడా పత్రికల వారిని డిమాండ్ చేస్తూ, ఏదైతే నాగమణి గారు జరిగిన హత్య మనం అందరం, ప్రతి మానవుడు అంటే మనసున్న మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె చిన్నప్పుడు పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా విడాకులు అయిపోయిన తర్వాత కూడా పెద్ద మనసుతోని రెండో పెళ్లి సాధారణంగా చేసుకోరు మనోళ్ళు. అయినా మన వ్యక్తి దళితుడు ఓ పెద్ద గుణంతో పెళ్లి చేసుకొని ఆదరించి తన కుటుంబంలో ఒక సభ్యురాలుగా స్వీకరించి మంచి జీవితాన్ని గడుపుతున్న తరుణంలో ఇలాంటి దుర్ఘటన తప్పే, 100% జరగకూడదు. కానీ జరిగింది. అయిపోయిన తర్వాత మనం సంతాప సభలు పెట్టడం అవి కాకుండా దీన్ని కట్టడి చేయడానికి మార్గాలేంటి? సరే, మీరు కుల నిర్మూలన కమిటీ చేస్తున్నారు, నేను ఇందులో మొదటిసారి పాల్గొంటున్నా. దీనికి ముందు జరగకుండా చర్యలు ఏంది? ప్రభుత్వం స్పందించాలా, తర్వాత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా దీనికి తోడైతే కొంచెం సొల్యూషన్ దొరుకుతుందో ఏమో. ఎందుకంటే ప్రతి దగ్గర జరుగుతున్నాయి. సరే, 10-20 జరిగితే ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. మేము కూడా కులాంతర వివాహం చేసుకున్నాం, కానీ జరగలే. నేను కూడా చేసుకున్నాను. అయితే అందరికీ జరగాలని ఏం లేదు. ఎక్కడైతే మూర్ఖులు, ప్రత్యేకించి మనకు బద్ధశత్రువులు బీసీలో ఉంటారు. ఎవరైనా ఉంటే కూడా ఏమనుకోవద్దు. ఇందులో బద్ధశత్రువులు బీసీలో ఉంటారు. అదే బ్రాహ్మిన్స్, రెడ్డిస్ తక్కువనే, 1-2%. ఎక్కువ మటుకు ఈ బీసీలే మనకు బద్ధశత్రువులు దళితులకు. దీని మీద కొంచెం అవగాహన కల్పించి ప్రజలలో కానీ తనకు కానీ ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అనే దాని మీద ఈ స్కైలా బాబోటోళ్ళు కొన్ని తరగతులు నిర్వహించి ఇప్పుడు రోడ్ల మీద, ఇంతకుముందు మీరు కనిపించేటోళ్ళు సిపిఎం, సిపిఐ, ఈ కుల వివక్ష సమిటోళ్ళు రోడ్ల మీద, చౌరస్తల మీద చెప్పేటట్టు చెప్పి దీన్ని కొంచెం ఈ మనస్తత్వాన్ని, కర్కశమైన, ఇప్పుడు చంపితే ఏమొచ్చింది, ఆయనకేమొచ్చింది, ఆమెకేమొచ్చింది, వాడు జైలుకు పోతే పిల్ల ప్రాణం పోయింది, దాంతో ఉపయోగం ఏమైంది? ఎవరికి నష్టం జరిగింది? వానికి, వాని కుటుంబానికి, వాళ్ళ చెల్లెకి నష్టం జరిగింది. మరి అది గమనించాలి వాడు కూడా. ఇప్పుడు ఆయన జైల్లో కూర్చొని బయటికి రాగానే పెద్ద తోపు అయిపోతాడా, లేకపోతే మహాత్మా గాంధీ అవుతాడా, డాక్టర్ అంబేద్కర్ అవుతాడా వచ్చి బయటికి? ఏదో ఈరోజు ఒక్క రోజుకు అరే అనుకుంటారు అంతే తప్ప వాళ్ళ జీవితాలు అయితే సర్వనాశనం. పిల్లది నాశనం అయింది, పిల్లోంది కూడా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నాశనం అయినట్టే కదా. తల్లిదండ్రులు లేరు, మళ్ళీ పిల్లోడు లేడు, అంతే సర్వనాశనం అయినట్టే. దాన్ని ఇలాంటివి ప్రేరేపించకుండా ఎడ్యుకేట్ చేసి నువ్వు సంపేం చేస్తావురా, సంపేం ఫలితాలు ఏముంటాయి అన్న దాని మీద కొంచెం అవగాహన కల్పించుకుంటూ పోతే కొంచెం ఏమన్నా ఇలాంటి హత్యలు జరగకుండా ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.